సో ఫ్రెండ్స్, ఈరోజు గేమ్ గురించి మాట్లాడుకుందాం. డే 2. చెప్పు వరలక్ష్మి. ఈ రోజు అయితే సెకండ్ డే వచ్చేసి అయితే కొంచెం కిచెన్ డిపార్ట్మెంట్లో అయితే కొంత వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం నిఖిల్ అంటాడు మన కిచెన్ డిపార్ట్మెంట్లోకి మనీ ఇంకా 4 మెంబర్స్ సీత వీళ్ళనైతే సీత నిన్న ఉండే కదా ఆమెనైతే చేంజ్ చేద్దాము, ఇంకా 4 మెంబర్స్ అయితే యాడ్ అవుదాము అని అయితే కొంచెం డిస్కషన్లో అయితే సీతకి నిఖిల్కి అయితే ఒక చిన్న గొడవ అయితే జరుగుతుంది. ఆ గొడవ జరిగినాక అయితే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఓకే అని అయితే ఒప్పుకుంటారు. దాని తర్వాత ఈరోజు బిగ్ బాస్ వచ్చేసి ముగ్గురు విన్ అయినారు కదా నిన్న టాస్క్లో, నిఖిల్, యష్మిని, నైనిక. వీళ్ళ ముగ్గురికి అయితే నామినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ముగ్గురు చీఫ్ లాగా ఉన్నారు కదా, మీరు ముగ్గురికి ఒక హారం ఇస్తాను, అందులో ఒక్కొక్క కలర్ సెలెక్ట్ చేసుకొని మీరు ముగ్గురు జడ్జిమెంట్ ఇవ్వాలి అంటారు. ఈ రోజు అయితే ఫస్ట్ నామినేషన్ అయితే సోనియా అయితే వస్తుంది. సోనియా వచ్చేసి అయితే సోనియా దగ్గరికి వచ్చేసి సోనియా అయితే ఫస్ట్ వచ్చింది నామినేట్ చేయడానికి. సో నామినేట్ చేసే మూమెంట్లో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వచ్చారు ఈ రోజు అయితే సోనియా అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే వచ్చేసి నామినేషన్ అయితే బేబక్కని ప్రేరణను అయితే నామినేట్ చేసింది. సెకండ్ నామినేషన్ సెకండ్ దాంట్లో వచ్చేసి అయితే ఒక నిమిషం నామినేట్ చేసేటప్పుడు నాకు నచ్చింది ఏంటంటే బేబక్క విషయంలో అయితే కొద్దిగా ఆర్గ్యూ చేసింది. కానీ బేబక్కకి కొద్దిగా తెలుసు, కొంత తెలియదు. ఎందుకంటే ఎక్కువ శాతం ఆమె వీడియోలు అవి నాకు అంత వంటకు సంబంధించిన కొన్ని వీడియోలు అయితే అంత చూసినా కానీ వంటకు సంబంధించినవి చేయలేదు. ఎక్కువ వాళ్ళ మమ్మే చేసింది. సో అలా ఎవరిని పడితే అలా ఆర్గ్యూ చేయడం, అలా అనడం మాత్రం కొద్దిగా బాగా నచ్చలేదు. పేరన్న దగ్గరకు వస్తేనేమో రీజన్ లేకోకుండానే ఇద్దరు చాలా ఎక్కువ ఫైర్ అయ్యారు. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే సోమి అని ఆమె పేరు సోనియా అనే ఆమె చాలా అంటే చాలా ఎవరి మాట వింటలేదు. నేను నామినేట్ చేసేటప్పుడు అక్కడున్న చీఫ్ పర్మిషన్ లేదు, ఇంకెవ్వరు పర్మిషన్ లేదు. ఎందుకు అంటే వీళ్ళ పర్మిషన్ తీసుకునేకి మీరెవరు అని మళ్ళా ఎదురుగా మాట్లాడుతుంది. సో అక్కడ కొద్దిగా నచ్చలేదు. ఎందుకో ఈ మధ్య ఈ వీక్లో నామినేషన్లో సోనియానే ఎక్కువ ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నోబెల్ అయితే వచ్చేసి మనీని బేబక్కని అయితే నామినేషన్ చేసిండు. సో బేబక్కని ఎక్కువ అంటే కిచెన్లో ఆమె అంతా హెల్ప్ చేస్తుంది, వంట చేస్తుంది, కానీ ఒక్క విషయంలోనే ఆమె కుక్కర్ కొంచెం బాగాలేదు అనే దాని మీదనే నాకు తెలియదు అని కూర్చుంది. అదొక్క దాంట్లో ఆమె మొత్తం అందరు కలిసి ఆమెనైతే నామినేట్ అయితే అదొక్కటి నచ్చలేదు. ఎందుకంటే మాడిపోయిన పప్పు నాకే వచ్చిందని ఆమె అంటుంది సోనియా. ఏం చేద్దాం, కర్మ అంటున్నాలా ఏమనాలా అర్థమవుతుంది. లాస్ట్కి అయితే శేఖర్ భాష వచ్చిండు, నామినేట్ చేసిండు ఎవరని బేబక్కనే మాని. కానీ ఈసారి ఎక్కువ ఓటింగ్ పడింది మాత్రం మణికంఠకే పడ్డది. 2 ఓటింగ్లు పడ్డాయి ఆయనకి, బేబక్కకి 1 పడ్డది. సో ఈ లాస్ట్కి వచ్చేసి ఇక ఆయన ఎవరు లాస్ట్కి వస్తే మళ్ళీ బేబక్క వచ్చి పృథ్వీరాజ్ ని నోబెల్ ని అయితే నామినేట్ అయితే చేస్తుంది. అయితే నోబెల్ ఏమంటాడంటే, సో నోబెల్ దగ్గర అంత స్ట్రెంగ్త్ లేదు, అంత పవర్ లేదు, అంత గట్టిగా మాట్లాడలేకపోతుండు, అందరితో స్మూత్నెస్ అంటే 3 రోజుల్లోనే అంత తెలిసిపోయిందా అక్క? అది పాయింట్, అది నామినేట్ అని కాదని నేను అనుకుంటున్నా. పృథ్వీరాజ్ దివి కొద్దిగా కోపం రేజ్ అయిండే, కానీ కిరాసీత అడ్డం వస్తుంది, ఇంకో విషయాలలో అడ్డం వచ్చి మాట్లాడుతుంది అనేమో అనిపిస్తుంది నాకైతే. కానీ ఈ వీక్ నామినేషన్లో ఎవరు నామినేషన్ అయితే మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే నిన్న రేపు వచ్చే వీడియోలో మణికంఠ ఓవర్ పక్కన పెట్టండి, వాళ్ళ లైఫ్లో జరిగిన ప్రతి ఒక్కటి ఎమోషనల్ కావచ్చు, కానీ ఆ ఎమోషనల్ వల్ల ఎంతమంది ఫీల్ అయ్యారు అనేది రేపు జరిగే వీడియోలో అయితే తెలుస్తుంది. కానీ ఇంకో విషయం అయితే యక్షిని ఇప్పుడు ఈ 3 సార్లు అయితే అటెంప్ట్ తీసుకున్నప్పుడు కొద్దిగా చెప్పింది, కానీ నాకు ఎందుకో యక్షిని అంత పర్టికులర్గా చీఫ్ని ఒక క్యాప్టెన్ లాగా పోయి చూస్తలేరు, చీఫ్ లాగా పోయి చూస్తలేరు. మీరు ఎవరని సోనియా అయితే చాలా ఓవర్ చేసిందని అనుకుంటున్నా ఈరోజు వీడియోలో.
నీకేమనిపిస్తుంది మమ్మీ? సో అది ఈరోజు బ్రేకింగ్ న్యూస్ లాగా. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్. ఈరోజుతో కంప్లీట్. ఎందుకంటే మేము ఇంకా ఎక్కువసేపు మాట్లాడచ్చు. మాకు ఇది ఒక్క 10 లైక్స్ వచ్చినాయి అనుకోండి, ఈ వీడియోతో 10 లైక్స్ వస్తే ఇంకొద్దిగా ఎక్కువ మాట్లాడడానికి ఉంటుంది. సో ఏమనుకోకండి. అందరికీ బాయ్.